అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ నా దివ్య రూపమనే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్పించే వారులకు వారికి లేనివి సమకూరుస్తాను, వారికి ఉన్నవి కాపాడుతాను. హరే కృష్ణ. ఈరోజు శివరాత్రి, మీకు అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్లోకంలో భగవంతుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు వదిలిపెట్టి నా చింతలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. పండగ పర్వదినం అంటే భగవత్ సంబంధమైంది వినడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందువల్ల అంటే చాలామందికి జీవితం ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలని చెప్పి అనుకుంటారు. కానీ ఆ జీవితం ఆనందంగా ఉండాలా అంటే ఏ రకమైన నడవడిక ఉంటే ఆనందంగా ఉంటుందో ఆ సత్యాలు మనం తెలుసుకోవాలి. సామాన్య సమాజంలో ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా నడుచుకొని నేను హ్యాపీగా ఉండాలా అంటే కుదురుతుందా? ప్రభుత్వం శిక్షిస్తుంది. అదే రకంగా ప్రకృతి చట్టాలు భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రకృతి చట్టాలకి విరుద్ధంగా మనం నడుచుకుంటే ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారు. సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవితాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించేటప్పుడు ఆ ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత. అనన్యాశ్చింతయంతో మాం, అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో మీరు గడపాలా అంటున్నాడు భగవంతుడు. ఆయన చింతనలో గడపడము అంటే ఆయన చూపించినటువంటి ధర్మ మార్గానికి అనుగుణంగా నడుస్తూ ఉన్నానా లేదా అనేటువంటి ఆలోచనలో గడపడం. ఎప్పుడైతే ఇప్పుడు మనుషులందరూ కూడా ధర్మము నీతి ఇవన్నీ ఏం తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా జీవితాలు గడిపేసి ఏదో సంవత్సరానికి ఒకసారి పండగ పూట భగవంతుడి దగ్గరికి వచ్చి దండం పెట్టి వెళ్ళిపోతే భగవంతుడు మనల్ని బాగా చల్లగా చూసుకోవాలా అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఈరోజు ఉదయం నుంచి అదే కదా, గోదాట్లో స్నానం, దేవాలయాల్లో దర్శనం అన్నీ కూడా ఏంటి అంటే పండగ రోజు వెళ్ళిపోయి భగవంతుడికి దండం పెట్టేస్తే. కానీ దండం పెట్టడం, దేవాలయానికి రావడం, పుణ్య గోదావరిలో స్నానం చేయడం అన్నీ కరెక్టే. కానీ భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో కూడా నడుచుకోవాలి మనం. దానికి అసలు ధర్మం ఏంటి అధర్మం ఏంటో తెలుసుకోవాలి. ధర్మం ఏంటి అధర్మం ఏంటో తెలుసుకోవాలి. ఆ ధర్మాన్ని తెలియపరిచేటువంటిదే శాస్త్రం. ఆ శాస్త్రంలో నువ్వు ఏం చేస్తే ఆనందంగా ఉంటావు, ఏం చేస్తే దుఃఖంగా ఉంటావు అనే సత్యాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఒక యజమాని దగ్గర
ఒక పనివాడు పనిచేస్తూ ఉంటాడు. నెలకి 15 రోజులు పనిచేశాడు. కానీ వాడి ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే 30 రోజులు శాలరీ కావాలని కోరుకుంటాడు. కానీ చేసిన పని ఎన్ని రోజులు? 15 రోజులు. 30 రోజులు శాలరీ కావాలా? వాడు 30 రోజులు చేసి ఉంటే యజమాని ఇస్తాడు 30 రోజుల శాలరీ. మనందరూ కోరుకునే కోరికలన్నీ ఫలిస్తాయా అంటే డిజైర్ అండ్ డిజర్వ్, కోరిక అర్హత రెండు ఉండాలి. మనకు కోరిక ఉంది, దానికి తగ్గ అర్హత ఉందా? ఇప్పుడు వాడికి 30 రోజులు శాలరీ కావాలని కోరుకున్నాడు, కానీ 15 రోజులే పనిచేశాడు, అది అర్హత. 15 రోజులు పనిచేయడం అర్హత. వాడి కోరిక 30 రోజులు శాలరీ కావాలని ఉన్నా కానీ వాడు పనిచేసింది 15 రోజులే కాబట్టి యజమాని 15 రోజుల శాలరీనే ఇస్తాడు. అట్లాగే మనం కోరుకున్న కోరికకు తగినంత పుణ్యం చేసుకొని ఉన్నామా లేదా అనేదాన్ని బట్టి మనం కోరిక ఫలిస్తుందా లేదా అనేది ఆధారపడుతుంది. కోరికేమో అందరికీ ప్రధానమంత్రి అయిపోవాలని ఉంటుంది, అందరికీ అంబానీ అయిపోవాలా, బిర్లా అయిపోవాలని ఉంటుంది, సూపర్ స్టారు క్రికెట్ స్టార్ అయిపోవాలని కోరిక ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగా పుణ్యం చేసుకున్నాడా లేదా? అర్హత అది. దాన్ని బట్టి భగవంతుడు ప్రతిదీ నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు యజమాని వీడు కరెక్ట్గా 30 రోజులు చేశాడా లేదా అనేది చూడకుండా జీతం ఇవ్వరు కదా. భగవంతుడు కూడా వీడు కోరుకున్న కోరిక ప్రకారం వీడు పుణ్యం చేసుకున్నారా లేదా అని పరిశీలిస్తే ఆయన ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఒక కృష్ణుని దేవాలయంలో ఒక చిమ్మేవాడు ఉన్నాడంట. వాడు రోజు కృష్ణుని చూస్తే వాడికి కరుణ వచ్చిందంట. ఏది? భగవంతుడి మీద. ఏమని అంటే ఒకరోజు ఎవరు లేకపోతే కృష్ణుడితో మాట్లాడుతున్నాడంట. స్వామి, వారానికి ఒకరోజు నాకు సెలవు ఉంది, కానీ మీకు సెలవు లేదు, రోజంతా నిలబడుకొని ఉంటారు, మీ కాళ్ళు ఎట్లా లాగేస్తున్నాయి ఏమో, నేను సెలవు తీసుకున్న రోజు మీరు సెలవు తీసుకోండి, మీ డ్యూటీ నేను చేస్తానన్నాడంట. కృష్ణుడు డ్యూటీ వాడు చేస్తా అన్నాడంట. కృష్ణుడు అన్నాడంట, అరే నాయనా, అన్ని డ్యూటీల్లోకి నా డ్యూటీ చాలా డిఫికల్ట్, కష్టం, నీ వల్ల అవదన్నాడు. లేదు, నాకు చాలా కరుణగా ఉంది మీ మీద, మీరు రోజంతా ఆ మురళిని పట్టుకొని నిలబడుకొని ఉన్నారు, ఒక్కరోజు నాకు అవకాశం ఏంటి, మీరు సెలవు తీసుకోండి అన్నాడు. అయితే భగవంతుడు ఒక విషయం చెప్పాడంట, నా ముందు ఏం జరిగినా కానీ, నీ ముందు ఏం జరిగినా కానీ నువ్వు స్పందించకూడదు అన్నాడంట. దేనికి స్పందించకూడదు? సరే అట్లాగే అన్నాడంట. సో కృష్ణుడు సెలవు తీసుకొని వీడిని ఎక్కిచ్చేశాడు గర్భగృహంలో. వీడు నిలబడుకొని ఉన్నాడు. కృష్ణుడు రూపం వీడికి ఇచ్చేశాడు. వీడు నిలబడుకొని ఉన్నాడు. మొదట ఒక ధనికుడు వచ్చాడు, పెద్ద సూట్ కేసు తీసుకొని వచ్చి ఆ భగవంతుడి ముందు పెట్టి దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. నేను అనుకున్నవన్నీ బాగా జరగాల, అది ఇది అని చెప్పి ప్రార్థన చేసి వాడు ఆ ప్రార్థన చేసిన తర్వాత సూట్ కేసు మర్చిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో భక్తుడు వచ్చాడు. ఆ భక్తుడు వచ్చి ఆయన దగ్గర చివరిగా ఒక 100 రూపాయలు మిగిలిందంట. తాత ముత్తాతలు సంపాదించి ఇచ్చినటువంటి 100 ఎకరాలు ఆస్తి అంతా కూడా అమ్మి దానాలు ధర్మాలు, మందిరాలు నిర్మించడం, భాగవత ప్రవచనాలు, సప్తాహాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం అన్నీ చేస్తున్నాడు. లాస్ట్కి 100 రూపాయలు మిగిలింది. ఆ 100 రూపాయలు భగవంతుడు ఉండిలో వేసి, చివరిగా నాకు మిగిలింది ఇదే స్వామి, ఇంకేం లేదు, ధర్మకార్యాలు చేయడానికి కూడా ఇంకా డబ్బులు లేవు నా దగ్గర అని చెప్పి ప్రార్థన చేసి కళ్ళు తెరిచాడంట. ఎదురుగా సూట్ కేసు కనిపించింది. భగవంతుడు నేను ప్రార్థన చేస్తే ఈ సూట్ కేసు ఇచ్చాడని చెప్పి ధర్మకార్యాలు చేయడానికి ఏమో అని తెరిచాడు. దాని నిండుకు డబ్బులు ఉన్నాయి. అది తీసుకొని భగవంతుడు ఇచ్చాడనుకున్నాడు. ఆ ముందు ధనికుడు తెచ్చి ఆడ పెట్టాడని అనుకోలే. ఆ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు.
తర్వాత ఒక నౌక నడిపేటువంటి క్యాప్టెన్, అతను ప్రతిసారి సముద్రంలో నౌక నడపడానికి వెళ్ళేటప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాడు. సముద్రంలో నౌక నడపడం అంటే ఎప్పుడేమవుతుందో తెలీదు. ఒకసారి ఒక భక్తుడు ఉన్నాడు, మేము అప్పుడే ఇంకా గుడి ఇది ఇంకా కట్టలేదు, జన్మాష్టమి వైభవంగా జరిగింది. ఆ సేవ చేసిన భక్తులందరం కూడా ఇక్కడ నుంచి పడవలో భద్రాచలం వెళ్ళాం. ఆ భక్తుడు ఉదయంతో కనపడలేదు. మేము భద్రాచలంలో దర్శనాలన్నీ చేసుకొని సాయంత్రానికి వచ్చేసరికి మళ్ళా కనిపించాడు. ఏమయ్యా ఉదయం నిన్ను కూడా తీసుకెళ్ళాలంటే కనపడలేదు అన్నాను. గురువుగారు, బస్సులో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కిటికీలోంచి దూకేయచ్చు, పడవ మునిగిపోయిందంటే ఇంకేముంది జీవితం, అందుకని చెప్పి మీరుంటే పిలుస్తారని చెప్పి మీకు కనపడకుండా వెళ్ళిపోయాను, మీరు వెళ్ళే టయానికి మళ్ళీ మీరు వచ్చిన తర్వాత వచ్చాను అన్నాడు. మళ్ళీ అడిగిరా నాయన. సో అట్లాగా సముద్రంలో నౌక మునిగిపోతే ఏంటి పరిస్థితి? ఈ రోజు వచ్చి భగవంతునికి ప్రార్థన చేసి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి వెళ్ళేవాడు. ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ ధనికుడు పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చాడు. నా సూట్ కేసు కొట్టేశాడు ఈ క్యాప్టెన్ అని చెప్పి అతన్ని చూపించి ఇతనే దొంగ అన్నాడు. ఆ పోలీసు వాళ్ళు వచ్చి క్యాప్టెన్ని పట్టుకోబోతున్నారు. అప్పుడు ఈ చిమ్మేవాడు కృష్ణ డ్యూటీలో ఉన్నాడు కదా, అతను కాదు అది ఇది అని చెప్పి ఆరోపోయాడు. అప్పుడు కృష్ణుడు పక్కనే ఉండి వాడిని పట్టుకుని పక్కన లాగేశాడు. లాగేసి కృష్ణుడు, అరే నీకేం చెప్పాను, ఏం మాట్లాడొద్దు అన్నాను కదా, ఏమేమో జరుగుతుంటాయి, మరి ఎందుకు మాట్లాడావు? స్వామి, ఆ రెండో వాడు వచ్చాడు, వాడు కదా సూట్ కేసు ఎత్తుకుపోయింది, ఈ క్యాప్టెన్ అమాయకుడు, ఇవన్నీ పోలీసు వాళ్ళు పట్టుకుపోతున్నారు, నేను తట్టుకోలేక మాట్లాడబోయానన్నాడు. ఒరే మూర్ఖుడా, ఏది ఎందుకు జరుగుతుందో నీకు తెలీదు. సర్వజీవుల యొక్క హృదయాల్లో ఉండి వాళ్ళు చేసే కర్మలన్నింటినీ నేను రాస్తూ ఉంటాను. నాకు మాత్రమే తెలిసి ఏదెందుకు జరుగుతుందో. ఆ మొదటగా వచ్చిన ధనికుడు సూట్ కేసు అంతా డబ్బు తీసుకొచ్చాడు. దేనికంటే వాడేదో మద్యం కర్మాగారాన్ని ఓపెన్ చేయడానికి ఆ సూట్ కేసు తీసుకొచ్చాడు. ఆ డబ్బు వాడు తీసుకెళ్ళి మద్యం కర్మాగారం ఓపెన్ చేస్తే చాలామంది నాశనం అయిపోతారు. వాడి దగ్గర నుంచి డబ్బులు తీసేసి వాడికి మరపునిచ్చింది కూడా నేనే. ఏం ప్రార్థించినోడు, అంత పెద్ద సూట్ కేసు తెచ్చినోడు ఆ క్షణంలో ఎందుకు మర్చిపోవాలా, నేనే వాడికి మరుపు ఇచ్చాను. వాడు మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఈ రెండో ఆయన వచ్చాడు. ఇదే డబ్బు ఆ రెండో అతని దగ్గర ఉంటే ఏదో ధర్మ కార్యక్రమాలకు ఉపయోగిస్తాడు. అందుకని ఆ డబ్బుని ఆ రెండో అతనికి లభించేటట్టుగా చేశాను. ఈ క్యాప్టెన్ నా భక్తుడు ఈరోజు నౌకా ప్రయాణానికి వెళ్తున్నాడు. ఈరోజు నౌక సముద్రంలో మునగబోతా ఉంది. అతన్ని ఆ మునిగిపోయే నౌకలో ఉంచకుండా జైల్లో పడేస్తే నౌకలో పోడు, అతన్ని ప్రాణం కాపాడాలా అని చెప్పి అతన్ని ఈ యొక్క దొంగతనంలో ఫిక్స్ చేశాను. ఇంతుందిరా వెనకాల బాబు అని, ఇంతుందిరా బాబు వెనకాలన్నాడు. అంటే భగవంతుడు ఎవడు చేసిన కర్మని బట్టి ఏంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఆయనకి తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినవాడు, మనకు తెలియదు. మనము ఏదెందుకు జరుగుతూ ఉంది, ఇదెందుకు జరుగుతుంది, అదెందుకు జరుగుతూ ఉంది, ఇవన్నీ జీవుల యొక్క కర్మను బట్టి భగవంతుడు అరేంజ్ చేస్తూ ఉన్నాడు. ఇంకో దొంగ ఉన్నాడంట, వాడెప్పుడు నౌకలో ప్రయాణం చేయాలనేటువంటిది వాడి కోరిక. ఎప్పుడు నౌక ఎక్కడానికి వెళ్ళినా నౌక మిస్ అయ్యేవాడు, లేటుగా వెళ్ళేవాడు, నౌక వెళ్ళిపోయేది. ఒకరోజు ఒక 2 గంటల ముందు వెళ్ళిపోయి నౌక ఎక్కి కూర్చున్నాడు. సముద్రంలో, నడి సముద్రంలోకి వెళ్ళింది నౌక. అది కెప్టెన్ చెప్పాడంట, ఇంజిన్ ఫెయిల్యూరు, మునిగిపోద్ది అన్నాడంట. వీడు దొంగోడు, వీడు హత్యలు చేశాడు, అత్యాచారాలు చేశాడు, దోపిడీలు చేశాడు. వాడు భగవంతుడితో మాట్లాడుతున్నాడంట, హే స్వామి, నేను చేయని పాపం లేదు, నేను మునిగిపోతే పర్వాలేదు, ఇంతమంది నౌకలు అమాయకులు,
మునిగిపోతా ఉన్నారు అని బాధపడ్డాడంట. అప్పుడు అశరీరవాణిగా భగవంతుడు సమాధానం ఇచ్చాడంట, ఒరే ఇన్ని రోజులు నౌకెందుకు నువ్వు మిస్ అయ్యావంటే నీతో సమానమైన క్యారెక్టర్లను కలెక్ట్ చేయడానికి టైం పట్టింది. ఈ నౌకలో ఉండే వాళ్ళందరూ నీతో సమానులు, అందరు దొంగలే, హమ్ కిసీసే కమ్ నహి, ఎవరికేం తక్కువ కాదు, హోల్సేల్గా మునిగిపోండి వెదవల్లారా అని చెప్పాడు బాబు. హోల్సేల్గా మునిగిపోండి. ఒక బస్సు యాక్సిడెంట్ అయితే కొంతమంది మిస్ అవుతుంటారు, కొంతమంది నాకు టికెట్ దొరకదేమో అనుకున్నాను, టికెట్ దొరికింది అని చెప్పి వాళ్ళు ఎక్కుతారు. మిస్ అయినోడు మిస్ అవుతాడు, ఎక్కేవాడు ఎక్కుతాడు, రకరకాలు అన్నమాట. లాస్ట్లో ఏదో జరుగుతుంది. భగవంతుడు అందరి హృదయాల్లో కూర్చొని వాళ్ళు చేసే కర్మలన్నిటినీ లెక్క రాసుకుంటున్నాడు. దాన్ని బట్టి మన జీవితాల్లో అన్నీ జరుగుతాయి. మనం ఇవన్నీ తెలుసుకొని జీవితాన్ని గడిపితే సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంది. మనం చెయ్యకూడని పనులు పాపాలన్నీ చేసి నేను సుఖంగా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? ఎవడన్నా దొంగోడు అన్ని దుర్మార్గ పనులు చేసి కోర్టులో జడ్జి ముందు నిలబెట్టారు. వాడు జడ్జి ముందు నిలబెట్టగానే జై జడ్జి జై జై జడ్జి అని భజన చేస్తున్నాడు. లాయర్ చెప్తున్నాడు, అయ్యా వీడు 4 హత్యలు చేశాడు, ఒక 20 దొంగతనాలు చేశాడు, ఒక 10 అత్యాచారాలు చేశాడు, లిస్టు మొత్తం. వీడు మాత్రం జై జడ్జి జై జై జడ్జి. వీడు జై జడ్జి జై జై జడ్జి అనేసరికి జడ్జి వాడి కేసు కొట్టేశాడు. జడ్జి మంచోడా? ఎందుకు మంచోడు కాదు? ఎందుకు మంచోడు కాదు? పొగిడితే మంచోడు కదా? ఎందుకు మంచోడు కాదు చెప్పండి పాయింట్. దొంగోడు అన్ని పనికిమాలిన పనులు చేస్తే జడ్జిని పొగడంగానే వాడి కేసులన్నీ కొట్టేసి వాడిని విడుదల చేశాడు. అది తప్పుడు జడ్జిమెంటు, అందుకని జడ్జి మంచోడు కాదు. అవునా కాదా? మరి కొన్ని ధర్మాలు చెప్తాయి, మా దేవుడి దగ్గరికి వస్తే మీ పాపాలన్నీ క్షమించి వదిలేస్తాడు అని. మరి అది ఆ ధర్మం కరెక్టా కదా చెప్పండి మీరు? అది నిజమేనా? అటు జరుగుద్దా? ఒక జడ్జే అన్ని దొంగతనాలు చేసిన దొంగని వదిలేస్తే మంచోడు కాదన్నారు. మరి ఈయన దేవుడు అంట, మీరు అన్ని పాపాలు చేసి నా దగ్గరికి వస్తే నేను వదిలేస్తాను అన్నాడు. దేవుడు అట్టుంటాడా? అట్టుంటాడా దేవుడు? దేవుడు అట్టుండడు. పాపం అంటే ఇంకోరి కష్టం కలిగింది, ఆ కష్టం కలిగించిన వ్యక్తినేమో నువ్వు కష్టం అనుభవించరని, వీడు నేను జై జై అన్నాను కదా వీడిని వదిలేస్తానంటే అటువంటి వాళ్ళు దేవుడే కాదు. దేవుడికి భజన చేసినంత మాత్రాన మన కేసులు మాఫీ చేయడు. అందుకని మనం ఏదో శివరాత్రికి సంక్రాంతికి గుడికి వచ్చేసి దండం పెట్టేసినంత మాత్రాన మనం చేసిన పాపాలు భగవంతుడు కడిగేయుడు, మన కష్టాలు తొలగవు. కష్టాలు తొలగవు. మనం ఏం చేయాలంటే భగవంతుడు మనకు మార్గదర్శకం ఇచ్చాడు. దీంట్లో నువ్వు ఏం చేస్తే సుఖంగా ఉంటావు, ఏం చేస్తే దుఃఖం వస్తుంది అనే సత్యాలు భగవద్గీతలో ఉన్నాయి. డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే సుఖంగా ఉంటావు, ఏం చేస్తే దుఃఖాలు వస్తాయి. అవి తెలుసుకొని సుఖంగా ఉండే పనులు మాత్రమే చేస్తే సుఖం వస్తుంది. అంతేగాని అన్ని పాపాలు చేసేసి దేవుడి దగ్గరికి వచ్చి నేను భజన చేసేస్తే దేవుడు నన్ను వదిలేస్తాడు అంటే అది అజ్ఞానం. అట్లా చెప్పే ధర్మం ఏదైనా ఉంది అంటే అది కూడా కైతవ ధర్మం, ధర్మం పేరుతో మోసం. అది ఒక జడ్జే దొంగోడికి సరైనటువంటి శిక్ష ఇవ్వలేదంటే సరైనోడు కాదు అన్నప్పుడు దేవుడు అట్టుండడు, దేవుడు అట్టుండడు. సో అందుకని దురదృష్టవశాత్తు ఏంటి అంటే మనందరిలో భగవద్గీత ఉంటుంది. మనందరికీ భగవద్గీత అంటే తెలుసు, రామాయణం అంటే తెలుసు, ఓన్లీ ఆ టైటిల్ తెలుసు, లోపలే ఉందో తెలియదు. లోపలే ఉందో తెలియదు. సో అన్నీ మనసు ఏం తోస్తే అన్ని పిచ్చి పనులు చేసేస్తుంటాం, పాపాలన్నీ. నిన్న కూడా నేను చెప్తా ఉన్నాను, ఎవరో ఒక ఆవిడ వచ్చింది ఉపన్యాసం అయిపోయిన తర్వాత, గురువుగారు
మా జీవితంలో అసలు పాపం అంటే ఎరుగవండి, మాకెందుకో కష్టాలు విపరీతంగా వచ్చేస్తున్నాయండి అనింది. పాపం అంటే ఎరగకుండా ఉంటే కష్టాలు ఎందుకు వస్తాయిలేమా, ఏదో పాపాలు చేస్తుంటారు ఈ జన్మలో కాకపోతే ముందు జన్మలోనో ఎప్పుడో చేస్తుంటారు. అబ్బే లేదండి, అసలు పాపం జోలికే వెళ్ళమండి మేము, మాకెందుకో కష్టాలు వస్తున్నాయండి అది ఇది అని చెప్పి 4-5 సార్లు అనింది. అసలు మీరు ఏం చేస్తుంటారమ్మా, మీ వ్యాపారాలు ఏంటి అది ఇది అని అడిగాను. ఏమీ లేదండి, ఒక 6 బ్రాందీ షాపులు ఉన్నాయండి, ఒక 10 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయండి, ఒక 4 క్లబ్బులు ఉన్నాయండి అని లిస్ట్ చెప్పింది. ఇంకేం చేయాలమ్మా తల్లి పాపం చేయడానికి నువ్వు అన్నాను. ఇంకేం చేయాలి పాపానికి? సో మనోళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే, దేవాలయం అనేది ఎందుకుందంటే భగవంతుడిని దర్శించిన తర్వాత సాధువులు ధర్మం గురించి చెప్తూ ఉంటే అది విని, మనకి చదవడానికి టైం లేదు కదా, అది విని మన జీవితంలో ఉపయోగించుకొని ధర్మంగా జీవితాలు గడపడానికి గుడికి వెళ్తే కూర్చోవాలంటారు. ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలో. పులిహోర ప్రసాదం తినడానికి, కొబ్బరి చెప్పు కొట్టుకొని తినడానికి, లేకపోతే ఇరుగింటి పొరుగింటి కథలు, ఏమ్మాయి అత్త కొడలు కొట్టుకున్నారని తెలుసా నీకా? గుడికి వచ్చి చాలా రోజులు అయింది లెక్క, కూర్చుంటే తెలుసుండేదే అంటే గుడికి వెళ్ళి చర్చించేది ఇవి. పెద్దవాళ్ళు చెప్తారు, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు. నేను ఎంత గొంతు చింపుకొని చెప్తున్నా, ఎవరు సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకునేవాళ్ళు ఫోటోలు, వాళ్ళ కబుర్లు మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకునేది, వాళ్ళ గోళ వాళ్ళదే. ఏదో 4 మంచి మాటలు విందాం, జీవితంలో అవి ఉపయోగించుకుందాం, ఏముండదు. మంచి మాటలు ఎందుకు చెప్తున్నాం? మన కోసమే చెప్తున్నాం. ఎందువల్లంటే భక్తులు ఏంటి అంటే జీవులందరూ ధర్మం తెలియక అజ్ఞానంగా పాపాలు చేసి వాళ్ళు పడే కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఒక మార్గం, మంచి మార్గం చూపించాలా అని. కూర్మక్షేత్రం అని శ్రీకాకుళం దగ్గర ఉంది. అక్కడ వాసుదేవదత్త అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన శరీరం అంతా కుష్టు వ్యాధిగ్రస్తుడు, శరీరం తూట్లు పడిపోయి పురుగులు పారాడి కింద పడుతున్నాయి. ఆయన ఆ పురుగులు తీసి తన శరీరంలో వేసుకునేవాడంట. నాకు కుష్టు వ్యాధి అని చెప్పి సమాజం నన్ను వెలివేసింది, నాకున్నది ఒకే ఒక సంతృప్తి, నేను ఎవరికి ఉపయోగపడట్లేదు. మీరన్నా నా శరీరాన్ని భుజించి జీవిస్తున్నారు, మీకన్నా నేను ఉపయోగపడుతున్నానని ఒక్క సంతృప్తి ఉంది. ఆ సంతృప్తి కూడా నాకు మిగల్చకుండా వెళ్ళిపోతారా అని చెప్పి ఆ పురుగులు తీసి మళ్ళీ తన శరీరంలో వేసుకునేవాడండి. ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడంట. అప్పుడు ఆయన కోరుకున్న వరం ఏంటి అంటే, ఈ జీవులందరూ వాళ్ళు చేసిన పాపాలకి, వాళ్ళు పడేటువంటి కష్టాలు చూస్తే నా హృదయం రోధిస్తూ ఉంది. దయచేసి వాళ్ళందరూ చేసిన పాపాలు నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండిపోతాను, వాళ్ళందరినీ మీతోటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి అని కోరుకున్నాడు. వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి. మా ఫోటోలు ఆపేయండి అమ్మా, విగ్రహాలు తీయకూడదు. సెల్ఫీలు కూడా తీసుకోవడం ఏంటమ్మా భగవంతుడి విగ్రహాలతోటి, మరీ దారుణం. సో ఆయన వీళ్ళందరూ చేసినటువంటి పాపాలకి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తూ ఉండిపోతాను. ఈరోజు మనం BA డిగ్రీలు, MA డిగ్రీలు అన్నీ సంపాదిస్తూ ఉన్నాం, కానీ అసలు సుఖదుఖాల కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇది ధర్మభూమి, జ్ఞానభూమి. భగవద్గీత ఇక్కడే పుట్టింది, రామాయణం ఇక్కడే జరిగింది, మహాభారతం ఇక్కడే జరిగింది. ఇంత గొప్ప జ్ఞాన సంపద ఈ భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాం. అసలు సుఖదుఖాల కారణం ఏంటో తెలియదు. మనం చేసిన కర్మలే సుఖదుఖాలకు కారణం. భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తాడు, కారణం గుణసంగ దోషం సత్ అసద్యోనుచు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాం? మనలో ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యం బట్టి వస్తాయి. సాంగత్యం బట్టి వస్తాయి. ఈరోజు చెడు మనం చూస్తూ ఉంటే చెడ్డ గుణాలు వస్తాయి, మనం చెడు చేయాలనే ప్రేరేపణ కలుగుతుంది. అందుకనే భగవద్గీతలో ఇంకో విషయం కూడా చెప్పాడు భగవంతుడు, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేచోపజాయతే సంగత్ సంజాయతే కామ
కామక్రోధోపి జాయతే. విషయ వాంఛల మీద ధ్యానం పెడితే, కొన్ని సంవత్సరాల కిందట పేపర్లో ఒక న్యూస్ చూశాను. ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు తన సంవత్సరం వయసున్న తమ్ముడిని కోసాడు. వాడిని అడిగారు, ఎందుకురా కోసావు అన్నారు. వాడు అమాయకంగా ఏం చెప్పాడు తెలుసా? ఆదివారం నాన్నగారు కోడి ఆట ఆడతారు కదా, ఆయన కోడిని పట్టుకొచ్చి మెడ కోసేస్తారు, నేను వీడితోటి కోడి ఆట ఆడాను అన్నాడు. ఇది జరిగిందండి, కొన్ని సంవత్సరాల కింద పేపర్లో వచ్చింది. ఆ చిన్నపిల్లడి ముందు వాళ్ళ తండ్రి అది చేశాడు. వీడు అదొక ఆట అనుకున్నాడు. వాడి కత్తి దొరికింది, తీసుకెళ్లి తమ్ముడు పెక్కొస్తాడు. ఇంతకు ముందు రోజుల్లో ఏదన్నా చెడు చేసేవాళ్ళు సమాజం మధ్యలో ఉండద్దురనైనా ఊరు బయట వెళ్ళి చేసుకోండి అన్నారు. అది అంటరానితనం కాదు. అందరి ముందు ఇటువంటివి చేస్తే చూసేవాడు చెడిపోతాడు అని. అంతేగాని అదేదో కుల వివక్ష, అంటరానితనం ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ తండ్రి కోడిని కోయడం ప్రతి ఆదివారం ఈ పిల్లోడి ముందు చేశాడు. వాడు అది ఆట అనుకున్నాడు. వాడి కత్తి జరిగితే అదే కోడి అనుకొని తమ్ముని కోసాడు. అమెరికాలో ఒక రీసెర్చ్ చేశారు. ఏంటంటే, ఈ చైతన్యం అన్నటువంటిది అట్మాస్ఫియర్లో ప్రయాణం చేసి వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది. ఒక 20 కోతుల్ని తీసుకున్నారు. ఒక గదిలో తలుపులన్నీ మూసేసి ఆ కోతులకి ప్లేట్ ఆహారం పెట్టుకొని స్పూన్తో తినేటట్టుగా శిక్షణ ఇచ్చారు. ఒక 4 రోజులకి ఆ కోతులు నేర్చుకున్నాయి. ఆహారం పెట్టేస్తే ప్లేట్లో తీసుకొని బఫే సిస్టమ్, ప్లేట్లో వేసుకొని స్పూన్లతో తిన్నాం. ఈ కోతుల్ని తీసుకొని అడవికి వెళ్ళారు. అడవిలో ఒక గది ఏర్పాటు చేశారు. ఆ గది లోపల ఈ శిక్షణ ఇచ్చిన కోతుల్ని పెట్టారు. ఈ శిక్షణ ఇచ్చిన కోతులు ఆహారం పెట్టారు. అవి ప్లేట్లో వేసుకొని స్పూన్తో తింటున్నాయి. బయట అడవిలో మామూలు కోతులు ఉన్నాయి. ఆహారం బకెట్లలో పెట్టారు, ప్లేట్లు పెట్టారు, స్పూన్లు పెట్టారు. మొదటి రోజు అవి స్పూన్లు ఇసిరేసుకున్నాయి, ప్లేట్లు ఇసిరేసుకున్నాయి, ఆహారం అటు ఇటు పిచ్చి పిచ్చిగా తినేసాయి. రెండో రోజు ప్లేట్ ఇటు పెట్టుకోవడం ప్రాక్టీస్ చేశాయి. ఒక 4-5 రోజుల తర్వాత లోపల శిక్షణ పొందిన కోతులు ప్లేట్లో ఆహారం పెట్టుకొని స్పూన్తో ఎడతింటున్నాయి. అట్లాగే బయట ఉన్న కోతులు కూడా తినడం మొదలుపెట్టాయి. అప్పుడు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, చైతన్యం చూడకపోయినా గాల్లో ప్రయాణం చేసి వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది. ఈరోజు సమాజంలో హింసా ప్రవృత్తి పెరగడానికి కారణం ఏంటంటే, వాతావరణం అంతా కూడా హింస చేసే వ్యక్తుల యొక్క చైతన్యంతో నిండి ఉంది. అందువల్ల ప్రతి ఒక్కడు హింస చేయడం. ఒకసారి సౌనకాది ఋషులు అరణ్యంలో ప్రయాణం చేసిపోతూ ఉన్నారంట. వర్షం రోడ్డున పడింది. తలదాచుకుందామని ఒక పర్ణకుటీరం ఉంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆ పర్ణకుటీరంలో ఒక పంజరం ఉంది. ఆ పంజరంలో ఒక చిలక ఉంది. ఆ చిలక ఈ సౌనకాది ఋషుల్ని చూసి, రేయ్ వీళ్ళని పట్టుకోండిరా, నరికేయండిరా, పొడి చేయండిరా. ఏంది చిలక? వీళ్ళు వర్షంలో తడవడం బెటరు, ఈ చిలక మాటలు వినడం కన్నా అని చెప్పి వర్షంలో దచ్చుకుంటూ వెళ్ళిపోయారంట ఆ ప్రదేశం వదిలిపెట్టి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో పర్ణకుటీరం వచ్చింది. అక్కడ కూడా పంచలో ఒక పంజరం ఉంది, చిలక ఉంది. ఈ చిలక సౌనకాది ఋషులు చూడగానే ఏమంటుందంటే, మునివర్యులారా స్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం ఏదన్నా స్వీకరిస్తారా అంటుందంట. ఈ మునికుమారులు ఆశ్చర్యపోయారు. అక్కడేమో చిలక వీళ్ళని పట్టుకోండిరా, పొడి చేయండిరా, చంపేయండిరా అంటా ఉంది. ఈ చిలకేమో స్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం ఏదైనా స్వీకరించండి. అప్పుడు అక్కడ ఒక చిలకను చూసాము, అది మమ్మల్ని చూడంగానే పొడి చేయండి, చంపేయండి అంటుంది. నువ్వేమో స్వాగతం పలుకుతున్నావు, కూర్చోమంటున్నావు, ఆతిథ్యం స్వీకరించమంటున్నావు, ఏంటిది అని. అప్పుడు ఆ చిలక చెప్పింది,
మేమిద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టాం. మా కర్మ చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. మేము ఆహారం కోసం అలమటిస్తూ గూట్లో నుంచి కింద పడ్డాం. ఒక వేటగాడికి దొరికాం. వాడు నన్నేమో ఈ మునికుమారులకు అమ్మేశాడు, నా సోదరుణ్ణేమో తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ వేటగాడి దగ్గర ఉన్నటువంటి నా సోదరుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వినే మాటలు ఇవే. దాన్ని పట్టుకోండిరా, వేటగాడు ఏమంటాడు? పట్టుకోండిరా, పొడి చేయండిరా, నరికేయండిరా, ఇదే అంటాడు. అవునా? అది నేర్చుకునింది. నేను ఈ మునికుమారుల దగ్గర ఉన్నాను. ఈ మునికుమారుల ఆశ్రమానికి ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతారు, ఆశీనులు కమ్మంటారు, ఆతిథ్యం స్వీకరించమంటారు. నేను ఇవి నేర్చుకున్నాను. ఇక్కడ మీకేమర్థమైంది? సాంగత్యాన్ని బట్టి చైతన్యం వస్తుంది. ఆ వేటగాడి దగ్గర ఉన్నటువంటి చిలక అక్కడ సాంగత్యం వల్ల చంపేయండి, నరికేయండి, పొడి చేయండి. ఈరోజు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా హింస, కామాన్ని ప్రేరేపించేటువంటివి, తప్పుడు పనులు చేసేటువంటివి ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం. అందువల్ల ఎక్కువ శాతం మనుషుల్లో హింసా ప్రవృత్తి ఉంది. సత్సంగం ఎంతమంది పాల్గొంటున్నారు? అందువల్ల మనుషుల్లో రాక్షస ప్రవృత్తులు ఎక్కువగా ఉన్నాయి. మనం పిల్లలకు కూడా మంచి చెప్పట్లేదు. ఎవరైనా అంకుల్ ఇంటికి వస్తే మా పిల్లోడు భలే ఫైటింగ్ చేస్తాడండి, రే అంకుల్కి చూపిరా నువ్వు ఎట్ట ఫైటింగ్ చేస్తావు, రేపు వాడు అమ్మ నాయనతోనే ఫైటింగ్ చేస్తాడు. నాయన నువ్వు చెప్పావు కదా నేను మంచి ఫైటర్ అని, నిన్నే తరిమేస్తాను పో బయటికి అని చెప్పి. సో అందువల్ల సమాజంలో జరిగేటువంటి అకృత్యాల్లో మార్పు రావాలా అంటే వ్యక్తుల యొక్క చైతన్యంలో మార్పు రావాలా. 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్, లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆ కుక్కలు కాట్లాడుకుంటాయి. ఎందువల్లంటే జంతు ప్రవృత్తి. అదే రకంగా మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం ఉన్నంత వరకు సమాజంలో శాంతి ఉండదు. ఆధ్యాత్మిక చింతన వల్ల మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం పోవాలా. పోయినప్పుడు సమాజంలో శాంతి నెలకొనేదానికి అవకాశం ఉంది. మీరు భగవద్భక్తి వల్ల మోక్షం వస్తుందా రాదా తర్వాత విషయం. శాంతి అయితే ఖచ్చితంగా వస్తుంది సమాజంలో. మోక్షం తర్వాత విషయం. వ్యక్తుల్లో మార్పు వస్తే మీకు మంచి ఉదాహరణ ఇస్తాను. చరిత్రలో మృగారి అని వేటగాడు ఉండేవాడు. వాడు జంతువుని సగం చంపి అవి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించేవాడు. నారదముని ఆ మార్గంలో పోతున్నాడు, చూశాడు. దారంతా జంతువులు సగం చనిపోయి గిలగిలా తన్నుకుంటున్నాయి. అప్పుడు నారదముని వీడెవడరా దుర్మార్గుడు అని చెప్పి ఆకాశంలో నుంచి భూమి మీద దిగి వీడిని పలకరించాలని చెప్పి వీడిని వెతికాడు. వీడు ఒక దగ్గర కూర్చున్నాడు, కళ్ళు ఎర్రగా చాలా క్రూరంగా ఉన్నాడు. ఏం పేరు అబ్బాయి నీదన్నాడు. నా పేరు మృగారి అన్నాడు. మృగారి అంటే మృగాల్ని వేటాడేవాడు. సో వాటిని ఏదో చంపేది పూర్తిగా చంపచ్చు కదా బాబు, సగం చంపి గిలగిలా తన్నుకుంటుంటే ఏంటి నీ పైశాచిక ఆనందం అన్నాడు. వాడన్నాడు అవి సగం చనిపోయి గిలగిలా తన్నుకుంటుంటే నాకు ఆనందం అన్నాడు. ఓరి సాడిస్ట్ ఫెలో, అయినా ఈ పాపాలన్నీ ఎందుకురా చేస్తున్నావు అన్నాడు. అంటే నా కుటుంబాన్ని పోషించుకునేదానికి అన్నాడు. నారదముని చమత్కారంగా అన్నాడు, నీ భార్య పిల్లల కోసం అంటున్నావు కదా, నీ భార్య దగ్గరికి వెళ్ళి అడుగు, నేను చేసే పాపాల్లో సగమేమన్నా ఆమె తీసుకుంటుందేమో అడుగు అన్నాడు. పిల్లల్ని కూడా అడుగు అన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళి ఏమే నేను చేసే పాపాల్లో సగం నువ్వు తీసుకుంటావా అన్నాడు. ఆమె ఏమని తెలుసా, కట్టుకున్న దానికి నువ్వే అనుభవించు, నేను ఎందుకు అనుభవించాలని. పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగాడు, కన్నదానికి నువ్వే అనుభవించు, మేమెందుకు అనుభవించాలన్నాడు. వీడికి జ్ఞానోదయం కలిగింది. వాళ్ళ కోసం అని చెప్పి చేశాను, వాళ్ళెవరూ పాపం పంచుకోరంట,
నాకు ఇప్పుడు ఎట్లా తరుణోపాయం అన్నాడు. ఒరే, ఇంక మీదటి ఈ పాపాలు మానేసి భగవద్భక్తి చేసుకోరా అన్నాడు. మనందరికీ కలిగే సందేహమే వాడికి వచ్చింది. భక్తి అంటే నాకు భుక్తి అన్నాడు. మనోళ్ళు కూడా పాపాలన్నీ చేసేటప్పుడు ఏం ఆలోచనలు రావు. భక్తి చెయ్యి అంటే నా జీవితం ఎట్టా, నా అదెట్టా ఇదెట్టా ఏదేదో చెప్తుంది. అప్పుడు నారదముని అన్నాడు, ఒరే, ఏనుగు 1/2 టన్ను నుంచి టన్ను వరకు తింటుంది రోజుకి, ఏం వ్యాపారం చేస్తుంది అని అడిగాడు. ఏమి చేయదు, అట్లా తిరుగుతూ ఉంటుంది, తినేస్తుంది అన్నాడు. మరి దానికి భగవంతుడు ఇవ్వగా నీ జానడు పొట్టకి ఇవ్వకుండా ఉంటాడా? ఆయనకి శరణాగతి పొంది భక్తి చేసుకోరా, నీ యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. వీడు ఆయన మాటల మీద విశ్వాసంతో ఒక జపాలు తీసుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నామం చేసుకుంటూ కూర్చున్నాడు. ఒక చిన్న పర్ణ కుటీరం వేసుకున్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ తెలిసిందంట. ఏమనంటే, మృగారి వేటగాడు కఠినాత్ముడు, జంతువుని సగం చంపి గిలగల తన్నుకుంటుంటే చూసి ఆనందించేవాడు, అటువంటి వ్యక్తి సాధువైపోయాడంట, చూద్దాం పదండి అని చెప్పి అందరూ బయలుదేరారు. అయితే ఇంతకుముందు సాంప్రదాయం సాధువుని కలవడానికి వెళ్ళినప్పుడు ధాన్యమో పండో ఏదో ఒక దక్షిణ తీసుకెళ్ళి ఇచ్చేవాడు. వాళ్ళందరూ తెచ్చిన దక్షిణలు ఇతను తన భోజనం ఏంటన్నాడు కదా, అక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాడంట. అంత శక్తి వచ్చింది వాళ్ళు తెచ్చిన విరాళాలన్నీ కూడా. తర్వాత కొన్ని రోజులకి నారదముని ఆ మార్గంలో పర్వతమునితోటి వెళ్తూ నాకు శిష్యుడు ఉన్నాడు, చూద్దాం పదండి అన్నాడు. ఇద్దరు వచ్చారు. నారదముని చూడగానే ఈ మృగారి 10 అడుగులు వెనక్కేశాడు. పర్వతముని మనసులో అనుకున్నాడంట, గురువుని చూస్తే సాష్టాంగ నమస్కారం చేసే సంస్కారం కూడా లేనటువంటి శిష్యుడిని చూపించడానికి నారదముని ఇంత దూరం తీసుకొచ్చాడా అని అనుకున్నాడంట. కానీ ఈ వ్యక్తి 10 అడుగులు వెనక్కేసి తన మీద ఉన్న కండువా తీసి నేల మీద ఉన్న క్రిమికీటకాదులు, చీమలు, అటువంటి క్రిమికీటకాదులు వాటిని ఆ కండువాతో పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒకప్పుడు జంతువుని సగం చంపి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించేవాడు చీమలకు కూడా హాని తలపెట్టకూడదని కండువా తీసి వాటిని పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసేటువంటి చైతన్యానికి ఎదిగాడు. ఏ జీవికి హాని తలపెట్టకూడదు. ఆధ్యాత్మిక చింతన వ్యక్తుల్లో ఈ పరివర్తన తెస్తుంది. ఈ పరివర్తన తెస్తుంది. మనోళ్ళు 24 గంటలు మా ఆయనకి చాలా కోపం అండి, మా ఆవిడికి చాలా కోపం అండి, మా తల్లిదండ్రులకి చాలా కోపం అండి, మా పిల్లలకి చాలా కోపం అండి. కోపాలు తాపాలు అన్నీ తగ్గిపోవాలంటే ఆ శాంతస్వరూపుడైనటువంటి భగవంతుని దగ్గరికి వచ్చి ఆయన సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవాలా. ఎందుకు కోపాలు ఉన్నాయి? ఎవడన్నా కఠినంగా మాట్లాడారు అనుకోండి, ఏమంటారు? వాడి హృదయం రాయిరా, చాలా కఠినంగా మాట్లాడతాడు. ఇప్పుడు సమస్యలన్నీ మాట దగ్గర నుంచే వస్తాయి. కలియుగంలో మాట కఠినం, సాఫ్ట్ లేదు. నేను మొన్న కూడా చెప్తున్నాను, రోజంతా పనిచేసి యజమాని ఇంటికి వస్తాడు. వస్తే కాలింగ్ బెల్ వత్తగానే తలుపు తీస్తుంది భార్య గమని, తీసి చేతిలో చూస్తుంది, కూరగాయల సంచి లేదు. ఏమన్నా ఈరోజు కూడా కూరగాయలు మర్చిపోయారా? ఆయనేం తక్కువ కాదు, నీకు 24 గంటలు నీ కూరగాయలే, నాకు ఆఫీస్లో ఎంత టెన్షన్ ఉందో నీకు పట్టదు. తలుపు తీయగానే రామాయణం పెట్టేశావు, కూరగాయలు అంటే అరుపులు కేకలు. పెద్ద యుద్ధం కూరగాయల గురించి. అదే విషయాన్ని ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఏంటండి ఈరోజు కూడా కూరగాయలు మర్చిపోయారా? బా గుర్తు చేసావే, పని ఒత్తిడిలో మర్చిపోయా, 5 నిమిషాలు ఉండు, ఇప్పుడు ఇచ్చేస్తా. మరి అట్లా జరగదు కదా వ్యవహారం. ఇక్కడ సాఫ్ట్ ఉండాలి కదా.
ఇక్కడ సాఫ్ట్ ఉండాలి. దానికి ఇక్కడ సాఫ్ట్ చేసుకునే దానికి ఒక ఉపాయం చెప్తాను. మృగాడు వేటగాడు ఏం చేస్తే జంతువుని సగం చంపి గిలగిలా తన్నుకుంటే చూసేవాడు చీమకు కూడా హాని తల పెట్టకూడదనే చైతన్యం ఎట్లొచ్చింది? ఏం చేస్తే వచ్చింది? భగవత్ చింతన. హనుమంతుల వారు పుట్టి 7 రోజులు అయిందంట. 7 రోజులు. అంజనాదేవి స్నానం చేయించి చక్కగా అలంకరణ చేస్తుందంట. మంచి కీర్తన వినిపించిందంట. అమ్మ కీర్తన ఎవరు పాడుతున్నారు అన్నాడంట. నారదముని నాయన అనిందంట. అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమయ్యాడంట. నారదమునికి నమస్కరించుకున్నాడు. నారదముని, ఏ హనుమ 7 రోజులు ఏం చేసావయ్యా అన్నాడు. స్వామి, పుట్టగానే ఆకలేసింది, ఆకాశంలో అట్టా చూశాను, సూర్యుడు కనిపించాడు, పండు అనుకోబోయి తినబోయాను, మూతంతా గాలిపోయింది చూశారా అన్నాడు. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరితో యుద్ధం చేస్తే వాళ్ళందరూ ప్రసన్నమైపోయి వరాలు ఇచ్చారు. అప్పుడు హనుమంతుల వారిని నారదుల వారు అడిగారంట, దేవతలందరూ వరాలు ఇచ్చారు కదా, నా నుంచి ఏం వరం కావాలా అన్నారు. వాళ్ళెవ్వరూ ఇవ్వని వరం నాకు ఇవ్వండి స్వామి అన్నాడు. అప్పుడు నారదుల వారు అన్నారంట, సదా హరిని కీర్తిస్తూ ఉండు అన్నారంట. ఎప్పుడైతే ఆ యొక్క వరం ఇచ్చారో ఈయనేం చేశారు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సీతారాం 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 సీతారాం. సీతారాం 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 సీతారాం. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. సీతారాం 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 సీతారాం. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక డిక్లేర్ చేశారు, రోజుకి ఎవరు 70 చప్పట్లు కొడతారో వాళ్ళకి హార్ట్ డిసీజెస్ రావంట, గుండె రోగాలు రావంట. మన పూర్వీకులందరూ కూడా ఇంతకుముందు టీవీలు ఇవన్నీ లేవు. సాయంత్రం అయితే గుడికి వెళ్ళి అక్కడ భజన జరుగుతూ ఉంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మన పూర్వీకులందరూ కూడా సాయంత్రం అయితే దేవాలయానికి వెళ్ళి వాళ్ళ పని పాట ముగించుకొని భజనలో పాల్గొని చప్పట్లు కొట్టేవాళ్ళు. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది రోజుకి 70 చప్పట్లు కొడితే హృద్రోగాలు రావు, హార్ట్ డిసీజెస్ రావు అని. మీరు కూడా ఈ ఒక్క మంత్రం నేర్చుకోండి, హరే కృష్ణ మంత్రం. రోజు మీ ఇంట్లో పూజ గది ముందులో కూర్చొని 70 సార్లు ఆ నామం చేస్తూ చప్పట్లు కొట్టండి. 70 కన్నా ఎక్కువ కొట్టద్దులే, మళ్ళీ ఆరోగ్యం బాగా ఎక్కువ అయితే మళ్ళీ అది కూడా తట్టుకోలేము మనం. కరెక్ట్గా లెక్క పెట్టుకొని 70 కొట్టండి. ఎందువల్లంటే సైన్స్ చెప్పింది కదా. సో మన సనాతన సంస్కృతిలో ప్రతిదీ కూడా ఒక సైన్స్. నేను మొన్న కూడా ఒక విషయం చెప్తున్నా. నేను ఆ మధ్య దుబాయ్కి ప్రచారానికి వెళ్ళాను, ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి. ఒక కుటుంబంలో పిల్లలు కనిపించలేదు. ఏమా పిల్లలేరి అని అడిగాను.
వాళ్ళు మెమరీ పెరగడానికి ఒక థెరపీ నేర్చుకునేదానికి వెళ్ళారన్నాను. ఏంటి ఆ థెరపీ అన్నాను. సిట్టింగ్ థెరపీ అంట, గుంజీలు పెట్టడం. వాళ్ళు $100 తీసుకొని గుంజీలు పెట్టడం ప్రాక్టీస్ చేస్తున్నారంట. ఆ గుంజీలు పెడితే మెమరీ పెరుగుద్దంట. మేము చిన్నప్పుడు మా అయ్యవారు లెక్కల చెప్పకపోతే 10 గుంజీలు పెట్టనేవాడు. ఫీజు ఏం లేదు, గుంజీలు పెడితే మెమరీ పెరుగుద్దంట. దానికి ఇప్పుడు డబ్బులు కట్టి గుంజీలు పెట్టేస్తున్నారు మెమరీ పెరగడానికి. మన సనాతన సంస్కృతిలో ప్రతి ఒక్కటి సైంటిఫిక్. దురదృష్టం ఏంటి అంటే ఈ పాశ్చాత్య సంస్కృతి వెనకాల పడి మన ధర్మాన్ని వదిలిపెట్టి అన్ని అనర్థాలు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మేము చిన్నప్పుడు ఒకే ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు ఊర్లలో సగం హాస్పిటల్లే అన్నీ. హాస్పిటల్ స్ట్రీట్, ఒక వీధికి పేరే హాస్పిటల్ స్ట్రీట్. ఎందువల్ల మనుషుల్లో మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయి, రోగాలు పెరిగిపోయి ఈ హాస్పిటల్ యొక్క ఆవశ్యకత ఏర్పడుతూ ఉంది. సో మన పూర్వీకులు వాళ్ళు భజనలు వాటిల్లో పాల్గొని చప్పట్లు కొడితే వాళ్ళు దానివల్ల హృద్రోగాలు రావు అని చెప్పి సైన్స్ డిక్లేర్ చేసింది. హనుమంతుల వారు ఈ కీర్తన చేస్తుంటే నారదముని ఆయన ఒక రాయి మీద కూర్చొని ఇంకో రాయి మీద వీణ పెట్టాడు. ఆ వీణ పెట్టిన రాయి కరిగిపోయింది. ఆ నీళ్లు వీణ తేలుతూ ఉంది. కొంత సమయానికి నారదుల వారు అన్నారు, ఇంకా కీర్తన ఆపు హనుమా, నేను వెళ్ళాలా అన్నాడు. ఈయన కీర్తన ఆపేశాడు. ఆపేస్తే ఆ ద్రవ పదార్థంగా మారినటువంటి రాయి మళ్ళా ఘన పదార్థం అయిపోయింది. ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది. ఈ రాతి హృదయం కరగాల అంటే ఇక్కడ రాయి ఎట్లా కరిగింది? భగవత్ నామ సంకీర్తన హనుమంతుల వారు చేస్తే రాయి కరిగింది. మన రాతి హృదయం కూడా కరగాల, సున్నితంగా మారాలా అంటే కలియుగంలో యుగధర్మం నామ సంకీర్తన. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా జతతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ ఆగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి చౌరచక నామ్నాం అతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుచ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కల్ముష నాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుచ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. నారదముని మళ్ళీ వీణెత్తపోతే ఆ రాయిలో చిక్కుపోయింది. నారదముని ఏమన్నాడు హనుమంతుడితో, మళ్ళా కీర్తన చేయవయ్యా అన్నాడు. హనుమంతుడు ఏం చేశాడు, ఇంట్లోకి తుర్రను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నారదుల వారు ఆయన వెనకాల పరిగెత్తారు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గది, ఇల్లంతా పరిగెత్తి. అంజనాదేవి చూసింది, ఏ హనుమ ఏంటి ఆయన పరిగెత్తిస్తున్నావు అని. అప్పుడు హనుమంతుల వారి చేతులు కట్టుకొని నిలబడి, అమ్మ వేళాకోళాలు కాదు, మీ నోటితోనే విన్నాను, ఇటువంటి మహాత్ముల పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని, మన ఇల్లంతా ఒక రౌండ్ తిప్పిస్తే మన ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని ఇంట్లో పరిగెత్తిచ్చాను, అంతేగాని వెటకారం కాదు అన్నాడు. ఈరోజు స్వామి ప్రభుపాదుల వారు ఈ భగవద్గీత ఇవన్నీ తీసుకొని ప్రపంచమంతా తిరిగారు ఆయన. ఈరోజు ఆయన ఎక్కడెక్కడ తిరిగారో రాధాకృష్ణ మందిరాలుగా వెలిశాయి. కొన్ని లక్షల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ, వాళ్ళందరూ పాశ్చాత్యులు, ఈ మృగారి వేటగాళ్ళు లాంటి వాళ్ళు, దుర్మార్గులు, క్యానిబాల్స్ అంటే మనిషి మాంసాన్ని కూడా తింటారు ఆఫ్రికాలో. అటువంటి వ్యక్తుల్ని కూడా స్వామి ప్రభుపాదుల వారు మార్చారు, ప్రపంచవ్యాప్తంగా మార్చారు. సో మన జీవితంలో కూడా కోపాలు తాపాలు అన్నీ తగ్గాలంటే
ఆధ్యాత్మిక చింతనకి రావాలా, ఈ యొక్క యుగధర్మమైనటువంటి భగవత్ నామాన్ని జపించాలా. అప్పుడు మన చైతన్యంలో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది. ఈరోజు ఆ ఒక్క కోపం అనేది మనం తగ్గించుకుంటే, క్రోధం తప్పించుకుంటే కుటుంబాల్లో పరిస్థితులన్నీ బాగుంటాయి. చివరికి ఒక విషయం చెప్తాను, కోపం ఎంత అనర్థాలకు దారి తీస్తుందో. ఒక పిల్లోడు చాక్ పీస్ తీసుకొని కారు మీద ఏదో రాస్తున్నాడంట. వాళ్ళ నాన్న ఏదో పని చేసుకుంటున్నాడు. ఆయన చూసి కోపంతో ఒక పెద్ద సుత్తి ఆ పిల్లోడి మీద విసిరేశాడు. కారు మీద ఒకడు రాస్తున్నాడని. అది చిటికిన వేలు మీద పడి వేలు తెగిపోయిందంట. ఆయన తండ్రి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లోకి తీసుకెళ్తే వేలు బాగా చితికిపోయింది, దాన్ని ఇంకేం చేయలేము అని చెప్పారంట. ఆడికేదో కట్టు కట్టించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయినా నా పిల్లోడు కారు మీద ఏం రాశాడు అని చెప్పి వచ్చి చూశాడంట. చూస్తే వాడు కారు మీద ఏం రాశాడంటే ఐ లవ్ మై డాడ్ అని రాశాడంట. ఈ తండ్రి ఒరే వాడు నన్ను ప్రేమిస్తున్నానని రాస్తే నేను కోపంతో వాడి మీద ఈ సుత్తిసిరేసి వాడికి ఏలు పోయేటట్టు చేశానని పాశ్చాత్తాపడ్డాడు. దాని ఉపయోగం ఏముంది? అయిపోయింది. సో మనిషిలో ఈరోజు ఆధ్యాత్మిక చింతన లేని దానివల్ల చిన్న చిన్న విషయాలకి కొట్లాటలు, కోపము. అందుకనే కలియుగం కపటానికి కొట్లాటలకి యుగం అంట. లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడతాడు. చిన్న చిన్న విషయాలు కొట్లాడతారు. ఆ కొట్లాటల వల్ల అనర్థాలు. మనలో శాంత స్వభావం రావాలా అంటే, సాధువులాగా మనం వ్యవహరించి ప్రేమానురాగాలతో కుటుంబ సభ్యులందరూ ఉండాలా అంటే ఆ వ్యక్తుల్లో ప్రేమతత్వం ఉండాలా. ఆ ప్రేమతత్వం ఉండాలా అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుని యొక్క నామాన్ని ప్రతినిత్యం కూడా జపించాలి. చివరిగా ప్రేమ గురించి ఒక కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక ఇల్లాలు ఇంటి నుంచి బయటకు వచ్చిందంట. ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. మీరెవరండి అని అడిగింది. ఒక ఆయన అన్నాడు నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన విజయ స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేదు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతానని. అమ్మాయి యజమాని లేడు కదా, ఆయన వచ్చిన తర్వాత పిలువ వస్తాము, యజమాని లేనప్పుడు రావడం ఇంట్లోకి బాగోదు అన్నాడు. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత చెప్పింది, ఏమండి మన ఇంటి ముందు 3 స్వరూపాలు ఉన్నారు. ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, విజయ స్వరూపం. ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి అనింది. ఆ యజమాని మంట అయిపోయి, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. ఆమెనింది, సంపద ఉండి విజయం లేకపోతే ఎట్లండి, విజయ స్వరూపాన్ని పిలుద్దామనింది. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది, వీళ్ళిద్దరికైనా తెలివైన అమ్మాయి. ఆ అమ్మాయి అనింది, సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్ధకం, నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అనింది. దానికి ఆ ఇల్లాలు అంగీకరించి బయటకు వచ్చి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అని పిలిచింది. పిలిస్తే ఆ ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తుంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం వీళ్ళు కూడా లేచి వెనకాల అనుసరించారు. ఆ ఇల్లాలనింది, సంపద స్వరూపం, విజయ స్వరూపం నేను పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపాన్ని మాత్రమే అనింది. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు అని చెప్పి. ఆధ్యాత్మిక చింతన ఉంటే ఇళ్లలో ప్రేమ ఉంటుంది. ఈరోజు ఎంత టెక్నాలజీ, డబ్బులు అన్నీ ఉన్నా మనుషులు అసంతృప్తిగా ప్రవర్తిస్తున్నారంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు, వ్యాపారం ఉంది. నువ్వేమిస్తావు, నేనేమిస్తాను, అది కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ఎంత కష్టపడి ఎన్ని చేసినా కానీ ప్రేమ లేదే, నువ్వు ఎంత ఏడ్చుకున్నా ఉండదురా బాబు. ఆ ప్రేమ స్వరూపుడు చెప్పిన భగవద్గీత నీ జీవితంలో తీసుకో, ఆటోమేటిక్గా ప్రేమ వచ్చేస్తుంది, అప్పుడు ఆనందంగా జీవిస్తావు నువ్వు. సో వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు, విరక్తి. ఆ ప్రేమ లేని దానికి కారణం ఆ ప్రేమ స్వరూపుని యొక్క సందేశం లేదు. సో అందువల్ల మీ మధ్యలో ప్రేమ అనురాగాలు ఉన్నప్పుడే సంతృప్తికరమైన జీవితాలు గడపడానికి వీలవుతుంది. లేకపోతే ఎంత కష్టపడినా జీవితం చివరిలో మనం ఏంటి అంటే ప్రేమ లేకపోతే జీవులు పూర్ణత్వం ఉండదు. ఆ ప్రేమ వ్యక్తుల్లో ఉండాలంటే ఆధ్యాత్మికత ఉండాలా. సో అందువల్ల భగవద్గీతను చదవండి, భగవంతుని యొక్క నామాన్ని జపించండి. మీలో హృదయంలో మార్పు, పరివర్తన కలుగుతుంది. తద్వారా మీ జీవితాలు ఆనందమయంగా మారుతాయి. మళ్ళా భక్తి మార్గంలో నడుచుకుంటే జీవితాంతంలో భగవంతుడిని చేరుకోవచ్చు. మళ్ళీ ఈ కుళ్ళు ప్రపంచంలో పుట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అందువల్ల ప్రతినిత్యం కూడా అక్కడ ఈ మంత్ర కార్డులు ఇస్తారు, అది ప్రాక్టీస్ చేయండి. ఆ మంత్రం నేర్చుకొని రోజుకు 108 సార్లు చెప్పండి.
కలియుగానికి కలి సంతర్పణ ఉపనిషత్తు అని ఉంది. ఆ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇతి చౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు అన్నారు. మీకు ఏదైనా కష్టాలు వస్తే ఎవరో గురూజీ దగ్గరికి వెళ్ళి ఒక 5,000 తీసుకోండి, 10,000 తీసుకోండి, ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి అడుగుతారా? అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఈ మంత్రం 108 సార్లు రోజు చేయండి. మీ జీవితంలో ఎట్లాంటి మార్పు వస్తుందో మీరే గమనించండి. డబ్బేం అవసరం లేదు, కొంచెం సమయాన్ని కేటాయించండి, మీ జీవితం దివ్యంగా ఉంటుంది. మీరెంత నామం చేస్తారో, ఈ నామం ఏం చేస్తుంది అంటే, మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగిస్తుంది. మీ మనసులో ఉండే కల్ముషాలు పోతే మీరు చేసే పనులు మంచివి అవుతాయి. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని యొక్క ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకి ఇది కారణం. నువ్వు పాపం చేసేసి నాకు ఆనందంగా ఉండాలంటే కుదరదు. మరి పుణ్యం చేస్తావా పాపం చేస్తావా దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? నీ మనసు పవిత్రత, హృదయంలో ఉన్న పవిత్రత, ఆ పవిత్రత మనకు ఈ భగవత్ నామం వల్ల కలుగుతుంది. సో అందువల్ల రోజు ఈ నామాన్ని జపించి ఆనందంగా జీవించి తరించడానికి ప్రయత్నించండి. నాతో ఇప్పుడు 3 సార్లు అందరు కూడా నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరెంత నామం చేస్తారో ఇతరులకు కూడా చెప్పండి. ఒకసారి రోజు ఉపన్యాసం చెప్పే వ్యక్తి, ఒక బస్సు డ్రైవరు ఒకే రోజు మరణించారంట. యమధర్మరాజు ఇద్దరిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఈ ఉపన్యాసం చెప్పే వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఈ బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఆ ఉపన్యాసం చెప్పే వ్యక్తి కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుడి గురించి ఒక ముక్క కూడా చెప్పేవాడివి కాదు, నీ గొప్పలు చెప్పుకునేవాడివి, నేను ఇంద్రుడిని నేను చంద్రుడిని అని. కానీ ఈ బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు. టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జుమ్ అని తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవత్ నామం చేపించాడు వీడు, అందుకని వీడు వైకుంఠానికి వెళ్తాడన్నాడు. మీరెంత భగవత్ నామం చేస్తారో, కలియుగంలో యుగధర్మం హరినామం, నామ సంకీర్తన. మీరెంత నామం చేస్తారో, ఇతరుల చేత ఎంత చేపిస్తారో మీ ఆధ్యాత్మిక ఉన్నతి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ శివరాత్రి రోజు మీకు అందరికీ కూడా శుభాశీస్సులు. భగవత్ నామాన్ని మీరు జపించడం మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి మంచి రోజు, మీ యొక్క జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఇప్పుడు స్వామివారికి ఊంజల్ సేవ ఉంటుంది. పురుషులందరూ ఈ పక్కన కూర్చోండి, స్త్రీలు ఆ పక్కన కూర్చోండి. ఆ ఊంజల సేవలో పాల్గొని తర్వాత ప్రసాదం స్వీకరించి వెళ్ళండి. జగద్గురు శీల ప్రభుపాదకి, రాధా గోపీనాథ్కి, రాధా పార్థసారథికి, రాధా కృష్ణచంద్రకి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్కి, గౌర్ నితాయ్కి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బో.